దేవుని నామమునికి స్తోత్రములు కలుగును గాక. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారు ఇస్సాకు గారికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా ఇక్కడ అమ్మగారికి, కుమారి అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సంఘం అందరికీ వందనాలు. ఖమ్మం ప్రాంతం నుంచి, కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ, రాజుపేట, నెల్లిపాక, ఇంకా ఇతర చుట్టుపక్కల ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా వచ్చారు. పరిచర్య అనేక ప్రాంతాల నుంచి జరుగుతూ వస్తుంది. మరి 40 దినములు ఉపవాస కూడిక, మనమందరం ఇక్కడ 40 days ఫాస్టింగ్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో. మరి ప్రార్థించటం అనేది అన్నిటి మీద ఒక ప్రత్యేకమైన ధన్యత. భూమి మీద మనము యేసు జీవించి ఉన్న కాలంలో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆయనే మనకు మాదిరికరము. ఈ 40 రోజుల ఉపవాసంలో చివరి 3 దినములు దేవుడు అత్యద్భుతంగా రాత్రి పగలు అన్ని విషయాలలో మనకి ఎన్నో రీతిగా బోధించారు. మొన్నటి దినము నిన్నటి దినము కూడా అనేక మర్మాలు చెప్పుకున్నాము. ఉపవాసము ఎందుకు చేయాలి, ప్రార్థన ఎందుకు చేయాలి, ప్రార్థన చేస్తేనే మనము ఒక మాట చెప్పుకున్నాం కదండి. ఎందుకని ఏమని చెప్పాను, ఏలయనగా మనము పోరాడుచున్నది మనుషులతో కాదు, ప్రధానులతో కాదు, కానీ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాటము చేస్తున్నామని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తుడైన పౌలు మనందరికీ పిలుపునిచ్చారు. ఈ భూమి మీద నరుల కాలమంట యుద్ధకాలం అని యోబు భక్తుడు కూడా చెప్పుతున్నారు. కాబట్టి సేవ పరిచర్య జరిగించటానికి మాత్రమే ఉపవాసం ఉండాలి అనుకుంటాం అందరము. స్వస్థత కార్యాలు జరగాలి అందుకనే ఉపవాసము ఉంటాం అనుకుంటాం. కానీ ఆ ఉపవాస ప్రార్థన మనము ఉండి ఈ భూమి మీద మన పోరాటము శరీరం ఉన్నంత వరకు అపవాది మనల్ని శోధిస్తూనే ఉంటాడని మొన్నటి దినం నేర్చుకున్నాం. నిన్నటి దినం కూడా ఆ అపవాదిని శోధించిన ఆ శోధనలన్నీ జయించాలంటే మన శక్తి సరిపోదు. ఎందుకంటే మనము రక్తమాంసములు కలిగినటువంటి దేహముతో జీవిస్తున్నాం భూమి మీద. మరి సాతాను ఆయన కూడా శరీర రీతిగా మన నరమాంసాలతో ఉన్నవాడు కాదు. ఆయన ఒక మహిమ గల కెరూబు, మహిమ శరీరంతో ఉన్నాడు. అందుకనే చీకట్లో విసిరినట్టుగా అగ్ని బాణాలు, అన్ని బాధలు, సమస్యలు మనకు తెచ్చి పెడుతూ ఉన్నప్పుడు మనం ఎవరి శక్తిని ఆశ్రయించాలి? మన బలం సరిపోనప్పుడు దేవుని శక్తిని, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనము ఆశ్రయిస్తేనే ఆయన కృపావరములతో ఆ అపవాదిని ఎదిరించడానికి మనకు శక్తి కలుగుతుంది. అందుకనే వెపన్స్ ఇక్కడ మనకి చూపించారు. ఏమనంటే అదే క్రింది భాగంలో ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనము కొన్ని రక్షణ కవచాలు నేర్చుకున్నాం. ఫస్ట్ రక్షణ అనే శిరస్త్రాణము మన తలల మీద ఉన్నప్పుడు అపవాది మనల్ని ఏమి చేయడని చూడండి. అపోస్తుల కార్యములు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నేను చదివి వినిపిస్తాను. 6వ అధ్యాయం 14 ఏలయనగా మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకొని నీతి అను మైమర్పు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును తొడుగుకొని పిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమనుడాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇవి మనము ధరించవలసినటువంటి కవచాలు. యుద్ధం చేయడానికి వెళ్ళే వాళ్ళు ధరించవలసినటువంటి కవచాలను మనము ధరించుకుంటే ఇక్కడ ఈరోజు మనము ప్రార్థన చేసుకోవడానికి ముందు, వాక్య పరిచర్యకు వెళ్ళడానికంటే ముందు ఏం చేయాలి? దేవుని శక్తిని ఆశ్రయించాలి. మరి ఈ 2 రోజులు నేర్చుకున్న ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఈ అభిషేక్త ఆరాధనలో దైవజనురాలు వచ్చారు మన వద్దకి. మరి ఆ వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలకించి ఇక్కడ దేవుడు మనల్ని పుట్టించిన ఉద్దేశాన్ని మనమందరం ఏం చేయాలి? మన ఉద్దేశాన్ని గుర్తించుకొని ఇక్కడ ఈ
ఆరాధనలో ఒక తీర్మానం చేసుకొని బయటికి వెళ్ళాలి. ఈ సాతాను అంధకార శక్తుల నుంచి మనము పోరాటం చేయాలి. అలాగే దైవజనులకి దైవజనురాలకి మనము ఇక్కడ సంఘముగా సహవాసంతో సహకరించాలి. అది ఈ ఉపవాస ప్రార్థనలో నేను మీకు ఇచ్చే గ్రీటింగ్స్లో ఒక చిన్న విషయము. మరి ఈ సమయాన్ని మరి నాకు ఇచ్చినటువంటి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాను. థ్యాంక్ యూ. క్రీస్తే నీకు ఘనత కలదు, నీకెంతో ధన్యత కలదు, నీకెంతో బాధ్యత కలదు, నీకెంతో ధన్యత కలదు, నీకెంతో బాధ్యత. వనిత, క్రైస్తవ వనిత, క్రీస్తే నీకు ఘనత. వనిత, క్రైస్తవ వనిత, క్రీస్తే నీకు ఘనత. ధర క్రీస్తు సంగమునందు వికసించిన కుసుమము నీవు. ధర క్రీస్తు సంగమునందు వికసించిన కుసుమము నీవు. క్రీస్తేసు పరిమళములను వెదజల్లుము నిరతము నీవు. క్రీస్తేసు పరిమళములను వెదజల్లుము నిరతము నీవు. వనిత, క్రైస్తవ వనిత, క్రీస్తే నీకు ఘనత. సుగుణాల రాశివి నీవు, విలువైన ముత్యము నీవు. సుగుణాల రాశివి నీవు, విలువైన ముత్యము నీవు. ప్రభువిచ్చిన రక్షణ దీపం వెలిగించు నీ గృహమందు. ప్రభువిచ్చిన రక్షణ దీపం వెలిగించు నీ గృహమందు. వనిత, క్రైస్తవ వనిత, క్రీస్తే నీకు ఘనత. వనిత, క్రైస్తవ వనిత, క్రీస్తే నీకు ఘనత. ప్రియుడేసుని ప్రేమామృతము అందించు పాత్రవు నీవు. ప్రియుడేసుని ప్రేమామృతము అందించు పాత్రవు నీవు. సువార్తపు పత్రిక నీవై సంపాదించుము ఆత్మలను. సువార్తపు పత్రిక నీవై సంపాదించుము ఆత్మలను. వనిత, క్రైస్తవ వనిత, క్రీస్తే నీకు ఘనత. వనిత, క్రైస్తవ వనిత, క్రీస్తే నీకు ఘనత. కలదు, నీకెంతో ధన్యత కలదు, నీకెంతో బాధ్యత కలదు, నీకెంతో ధన్యత కలదు, నీకెంతో బాధ్యత. వనిత,
క్రైస్తవ వనిత క్రీస్తే నీకు ఘనత వనిత క్రైస్తవ వనిత క్రీస్తే నీకు ఘనత క్రీస్తే నీకు ఘనత. ప్రైజ్ ది లార్డ్.